హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇలా వీటిలో జరుగుతున్న స్కామ్స్ గురించి మనం చెప్పుకుందాం. ఎలాంటి స్కామ్స్ అసలు జరుగుతున్నాయి? ఓటీపీ స్కామ్స్ కావచ్చు, మెసేజ్ యాప్ అండ్ వాట్సాప్ లింక్ స్కామ్ కావచ్చు, డూప్లికేట్ ఫోన్పే యాప్ స్కామ్ కావచ్చు, ఫోన్ కాల్స్ స్కామ్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి ఒక కొత్త స్కామ్తో అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు. కొత్తగా వచ్చిన జంప్ డిపాజిట్ స్కామ్ గురించి ఇది ఒక కొత్త రకం స్కామ్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా వీడియోలో కానీ వర్తబుల్ అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి సజెషన్ వెళ్తుంది. ఇక కంటెంట్లోకి వెళితే, రోజు రోజుకి టెక్నాలజీ అనేది ఎంత మారుతుందో మీరు చూస్తున్నారు కదా. నిద్ర లేచిందే మొదలు మీరనేది ఏదో ఒక విషయంలో టెక్నాలజీ సాయం తీసుకుంటూ ఉంటారు. రూపాయి మొదలుకొని కొన్ని వేల రూపాయల వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. దీనినే అనువుగా తీసుకున్న కొందరు స్కామర్స్ కావచ్చు, సైబర్ నేరగాలు కావచ్చు, మోసానికి పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను విలువగా దోచుకుంటున్నారు. ఎగ్జాంపుల్కి కొన్ని చిన్న విషయాలు చెప్పుకుందాం. ఫోన్ కాల్స్. ఈ ఫోన్ కాల్స్ స్కామ్ ఎలా ఉంటుందంటే, సమ్ పర్సన్ కాల్ చేసి, అయ్యా మీకు లక్కీ డ్రాలో ఒక కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇలా మీ లక్కీ డ్రాలో మీ పేరు వచ్చిందండి, జస్ట్ 5,000 నుంచి 10,000 వరకు మీరు కానీ మా అకౌంట్లో వేశారంటే ఆ కార్ కావచ్చు, బైక్ కావచ్చు, మీ ఇంటి వద్దకే మేము తీసుకురావడం జరుగుతుందండి. లేదా మీరు పలాని సమ్ సిటీకి రావాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా కొంతమంది ప్రజలు అది నిజమనుకొని వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది. ఈ ఫోన్ కాల్స్లోనే ఇంకొక రకం చిన్న స్కామ్ ఉంది. ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే, దీనిని ఆన్లైన్ మార్కెట్ చేసుకొని ఈ స్కామ్ నడుస్తూ ఉంటుంది. సమ్ ప్రోడక్ట్, అది ఏదైనా కావచ్చు, అంటే ఎగ్జాంపుల్కి మొబైల్ కావచ్చు, ఏదైనా యాక్సెసరీస్ కావచ్చు, ఇలా కొన్ని వస్తువులు మీకు లక్కీ డ్రాలో ₹1,00,000 మొబైల్ 3,000కి 4,000కి వస్తుంది. మీరు కానీ మేము చెప్పిన అకౌంట్లో ఈ అమౌంట్ అనేది కానీ వేస్తే కొరియర్ ద్వారా ఈ మొబైల్ మీ ఇంటికి పంపిస్తామని చెప్తారు. ఇదొక రకం స్కామ్. ఈ కాల్స్ అనేటివి ఎక్కువ శాతం అమ్మాయిలతోనే మాట్లాడిస్తారు. దీని నమ్మిన కొంతమంది ప్రజలు నిజమేనేమో అనుకొని వాళ్ళకి డబ్బులు వేయడం జరుగుతుంది. తర్వాత రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు వాళ్ళు. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని మాత్రమే వస్తుంది. ఇలా కొంతమంది మోసపడడం జరుగుతుంది. ఇక రెండో రకం స్కామ్ వచ్చేసి మెసేజెస్ అండ్ వాట్సాప్ లింక్స్. ఇది రీసెంట్గా నేను చూశాను ఈ స్కామ్ గురించి. వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏముంటుందంటే, మీకు ఉచితంగా 3 లేదా 4 నెలలు ఉచిత రీఛార్జ్ ఉంటుంది, కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం అమౌంట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక రకం స్కామ్. మరొకటి వచ్చేసి ఓటీపీ స్కామ్. ఇంతకుముందే చెప్పినట్లు కొంతమంది ప్రజలకు ఫోన్ చేసి, మీకు ఇలాంటి ఆఫర్స్ వచ్చాయి, మళ్ళీ ఈ ఆఫర్ అనేది మీకు రాదు, మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి చాలు, మీకు అనేది ఆ ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ ఆ ఓటీపీ చెప్పారే అనుకోండి, మీ బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం ఆ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరో కొంతమంది వచ్చేసి, మేము ఈ విధంగా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇలా కొన్ని కార్డులు మీకు అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మేము అనేది మీకు ఫ్రీగా చేయిస్తాము కార్డులు అనేటివి అని చెప్పడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే ఏ బ్యాంక్ నుంచి కూడా మీకు అనేది కాల్ చేయరు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళే మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని బ్యాంక్ వారు ఎవరో మీకు కాల్ చేయరు. మరో కొంతమంది ఎలా ఉంటారంటే, మనం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చేసి, అయ్యా నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది, నేను కాల్ చేసుకోవాలంటే మనం సరేలే వాళ్ళకి బ్యాలెన్స్ లేదేమో అనుకొని మన మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు వచ్చేసి మీ మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఫార్వర్డ్ చేసుకుంటారు వాళ్ళ మొబైల్కి. ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత ఏంటంటే, మీ ఎస్ఎంఎస్లు కావచ్చు, కాల్స్ కావచ్చు, అన్నీ వాళ్ళ మొబైల్కు రావడం జరుగుతుంది. అలా కూడా మీ బ్యాంక్ నుంచి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే కొంతమంది జెన్యూన్గా ఉంటారు, కొంతమంది జెన్యూన్గా ఉండరు. ఇలా అత్యవసరమయ్యి కాల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నిజానికి
కొంతమంది ఉంటారు, కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డూప్లికేట్ ఫోన్పే. ఈ డూప్లికేట్ ఫోన్పే అనేది ఒరిజినల్ ఫోన్పే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ యాప్ కూడా. కానీ ఈ యాప్ అనేది ఇల్లీగల్ యాప్ అన్నమాట. దీనిని స్కామర్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఈ డూప్లికేట్ ఫోన్పే యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మనకి అవైలబిలిటీలో ఉండదు. అనఫిషియల్ యాప్ కాబట్టి క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఉంటుంది. ఈ యాప్ అనేది స్కామర్స్ తయారు చేయడం జరిగింది. ఈ యాప్ అనేది ఒరిజినల్ ఫోన్పే లాగే ఉంటుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కావచ్చు, లేదా బ్యాలెన్స్ రీడింగ్ కావచ్చు, ఏ టు జెడ్ ఒరిజినల్ ఫోన్పే లాగే ఉంటుంది. కానీ ఈ స్కామ్ ఎక్కువ వచ్చేసి ఏటీఎం దగ్గర, చిన్న చిన్న దుకాణాల కాడ, టీ బొంకుల దగ్గర ఇలా ఈ స్కామ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం స్కాన్ చేసినప్పుడు నేమ్ కావచ్చు, నెంబర్ కావచ్చు అన్ని ప్రాపర్గా చూపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మనీ పడ్డాయేమో అనుకొని వాళ్ళు గమ్ముగా ఉంటారు. డబ్బులు అనేటివి వాళ్ళ ఖాతాలో పడవు. ఇలా డూప్లికేట్ మనీ చూపించడం జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు కొత్త రకం స్కామ్ వచ్చేసి జంప్ డిపాజిట్ స్కామ్. అయితే ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన అకౌంట్లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి 1000 నుంచి 5000 వరకు డబ్బులు వీళ్ళు డిపాజిట్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే మన అకౌంట్లో అసలు ఎవరు డబ్బులు వేశారు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇలా వెంటనే మన అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే చెక్ చేసి చూస్తాం కదా. అలా ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తొందరపడి మీ యూపీఐ యాప్ ఓపెన్ చేయకుండా ఒక 15 నిమిషాలు 30 నిమిషాలు ఆగిన తర్వాత ఈ యూపీఐ నెంబర్ నిదానంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఆలోపు లింక్ కావచ్చు, ఓటీపీ కావచ్చు, ఎక్స్పైరీ టైం అనేది అయిపోతుంది. అలా కాకుండా తెలియక ఓపెన్ చేసినా కూడా మీ యూపీఐ నెంబర్ అనేది 3-4 టైమ్స్ రాంగ్ ఎంటర్ చేయండి. ఒకవేళ తెలియక స్కామ్ జరిగింది అనుకున్నాం, మీకు ఈ స్కీమ్ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మీరు స్కామర్స్ బారి నుండి మీ మనీ అనేది తిరిగి తెచ్చుకోవచ్చు. ఒకటా రెండా ఇలా ఎన్నెన్నో రకాలుగా ఆన్లైన్ స్కామ్ జరుగుతూ ఉన్నాయి. జనాల డబ్బులను కాజేస్తున్న ఇలాంటి స్కామర్స్ నుంచి మీరు జాగ్రత్త పడండి. ఇంకో నలుగురికి తెలియజేయండి, వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఆల్రెడీ ఇలా చాలామందికి ఈ స్కామ్ జరిగే ఉంటుంది. అందుకే మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉన్నా లేదా మీకేమైనా జరుగున్నా ఇలా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా చిన్న చిన్న మిస్టేక్లు జరుగుంటే నన్ను క్షమించండి. సో ఫ్రెండ్స్, నా వీడియోగా నచ్చినట్టయితే, మీకు కొద్దిగా యూస్ఫుల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది మరికొందరికి సజెషన్లో వెళ్తుంది. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.